నమస్కారం. నా పేరు ప్రసన్న. మాది నల్గొండ జిల్లా, మున్గోడు రోడ్, హౌసింగ్ బోర్డ్. కిడ్నీ స్టోన్స్ తోటి ఏమైనా బాధపడుతున్నారా? అయితే ఇది నాదొక చిన్న చిట్కా. ఇది ఏంటి అంటే ఇది రణపలాకు అంటారు. అయితే దీన్ని ఏంటి అంటే మనకు స్టోన్స్ వచ్చినా కానీ, ఒకవేళ స్టోన్స్తో వచ్చి బాధపడుతున్నా, లేకపోతే స్టోన్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నా సరే కానీ, ఇది ఏంటి అంటే మనము రణపాల ఆకుని పరిగడుపున, అంటే మనం పొద్దున లేవగానే వాటర్ కూడా కానీ టీ కానీ ఏది తాగకముందుకు ఇది రణపాల ఆకుని తీసుకొని మనము నమిలినా సరే మనకి యూరిన్ వెళ్ళేటప్పుడు యూరిన్లో వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఈ రణపాల ఆకు వల్ల ఇంకొక యూజ్ ఏంటి అంటే మనకు కిడ్నీస్లో బ్లడ్ ఎప్పుడైతే ఫిల్టర్ అవుతుందో ఆ ఫిల్టర్ అయ్యేటప్పుడు ఈ రణపాలాకు తినడం వల్ల మనకి కాల్షియము, ఆక్సిలేట్ని రెండింటిని విడజేసి మనకి యూరిన్ వెళ్ళేటప్పుడు ఇంకొక అవకాశం ఏంటంటే మన కాల్షియంని యూరిన్ నుండి పోనివ్వకుండా ఆపేస్తుంది అనమాట. ఆ కాల్షియం మనకి ఏంటి అంటే మనకి మోకాళ్ళకి కానీ అదే బొక్కలకి, ఎముకలకి ఇది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక యూజ్ ఏంటి అంటే రణపాలాకు వల్ల మనకి ఎప్పుడైనా కింద పడ్డప్పుడు కానీ దెబ్బలు కానీ తాకినప్పుడు ఉంటాయో ఆ దెబ్బలకి మనకు తొందరగా తక్కువ కావాలి అని అనుకుంటే ఈ రణపాలాకు జ్యూస్ చేసి దాంట్లో కొంచెం పసుపేసి ఆ వూన్స్ దగ్గర, అదే ఆ పుళ్ళ దగ్గర పెడితే తొందరగా తక్కువ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకొక యూజ్ ఏంటి అంటే ఈ రణపాలాకు వల్ల చెవిపోటు, చెవిలో కానీ ఏదైనా కురుపు కానీ ఏదైనా చెవిలో నుండి చీము గారడం కూడా మనం కొంతమందికి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఆ చీము గారినప్పుడు కానీ ఏంటి అంటే రణపాలాకు జ్యూస్ చేసి ఒక 2-3 డ్రాప్స్ పోస్తే ఆ చీము గారడం కూడా తగ్గుతుంది. ఇంకొక యూజ్ ఏంటి అంటే ఈ రణపాలాకు వల్ల మనము బ్లడ్ ప్రెషర్ వల్ల కానీ, నెక్స్ట్ ఇంకా మనం షుగర్ పేషెంట్స్కి కూడా మనము పరిగెట్టిన కొంచెం జ్యూస్ చేసుకొని దాన్ని మరిగించి దాంట్లో షుగర్ కాకుండా, షుగర్ వల్ల కూడా మళ్ళీ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి తేనె కానీ పట్టిక బెల్లం అంటారు కదా, అది కానీ వేసుకొని కానీ తాగినా కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకి బ్లడ్ ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ప్రసన్న గారు చెప్పిన విధంగా రణపాలాకు పరగడుపున నమలడం ద్వారా కిడ్నీ క్లీన్ అవడంతో పాటు కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడున్న ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే కిడ్నీలో రాళ్లు రావడం పెద్ద సమస్యగా మారింది. ఉప్పు, చక్కెర కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బాధతో ఉండేవారు ఖరీదైన చికిత్సకు బదులు ఇంట్లో ఉన్న ఆయుర్వేద మందులతో వాటిని తగ్గించుకోవచ్చు. వాటిలో ప్రధానంగా రణపాల ఆకు అనేది మీ కిడ్నీ సమస్యలకు ఓ మంచి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. రణపాల ఆకులో ఫైటోకెమికల్స్ ఉండడం వల్ల ఇవి రాళ్లతో వచ్చే నొప్పిని తగ్గించడమే కాకుండా రాళ్ల సైజు కూడా తగ్గిస్తుంది. ఇక రణపాల ఆకు రసాన్ని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇంత మంచి ఆరోగ్య చిట్కా చెప్పిన ప్రసన్న గారికి ధన్యవాదాలు.